జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ బెతెస్లా చర్చిలో పాస్టర్ రాజవీరు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. క్రీస్తు జయంతి సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభు యేసు తన జీవితాన్ని సర్వ మానవాళి శ్రేయస్సు కోసం అర్పించిన శాంతి దూత అన్నారు. ఆయన సందేశాలు ప్రేమ, క్షేమ, త్యాగానికి ప్రతీక అని అన్నారు. సమాజంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ ప్రభు మార్గదర్శకత్వాన్ని పాటించాలని కోరారు. అనంతరం క్రిస్మస్ వేడుకలలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలతో పాటు క్రిస్మస్ కీర్తనలు నిర్వహించారు. ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందించేందుకు క్రిస్మస్ వేడుకలు ఒక మంచి వేదిక అని ఎమ్మెల్యే సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. సోదరులకు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ చర్చిలో పాల్గొని ఆ యేసు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని విషయం చెప్తూ ప్రతి సంవత్సరం ఇచ్చేస్తున్నాం. మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీర్వాదంతో మొన్న నేను జరిగినటువంటి ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపించినటువంటి మీ అందరికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నా కొరకు కాకుండా, నా కుటుంబం కొరకు కాకుండా, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల కొరకు, బడుగుల కొరకు, బలహీన వర్గాల కొరకు కష్టం ఎక్కడ ఉంటే ఆ కష్టంలో మీ కుటుంబ సభ్యునిగా, మీ సేవకుడిగా ఎల్లప్పుడూ ఉండాలని ఆ యేసు నాకు శక్తిని ఇవ్వాలని, ఆ శక్తిని ఈ ప్రాంత ప్రజలకు పంచాలని, అదేవిధంగా నా ఊపిరి ఉన్నంత వరకు కూడా పేదల కష్టమే నియోజకవర్గ సమస్యలు నా ఏజెండాగా ముందుకెళ్తున్నటువంటి మీ అందరి దీవెనలతో నాకు నిండుగా ఆశీస్సులు, యేసు ప్రభు ఆశీస్సులు కలగాలని మీ ద్వారా యేసును కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఆ యేసు ప్రభు ఆశీస్సులు కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బంధుమిత్రులకి, అదేవిధంగా ఈ నియోజకవర్గ ప్రజలపై, అదేవిధంగా ఈ జిల్లా ప్రజలపై, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా అమలయ్యే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా కడుపు కట్టుకొని నిజాయితీగా ఈ ప్రాంత ప్రజల కొరకే పనిచేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఎన్నికైనటువంటి పాలకులు ఈ రోజు చర్చిల ముందు, చర్చిల చుట్టూ ఫెన్సింగ్ చేసే విధంగా భూ ఆక్రమణలు చేస్తే అవిని ఎదిరించడం జరిగింది. అదేవిధంగా అంతేకాకుండా ఈ ప్రాంతంలో పేదవాళ్ళ భూములు ఎవడు గుంజుకున్నా, ఎంతటి శక్తి గతంలో గుంజుకుంటా తిరిగి మళ్ళా పేదవాళ్లకు ఇచ్చే శక్తిని ఆ యేసు తొందరగా ఇప్పించాలని నేను దానికి సారథిగా వహించి పేదలకు ఆ భూములు ఇప్పిస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మా రాజవీర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ పరంగా అందరికి కూడా భోజనాలు పెట్టి ఈరోజు ఈ యొక్క యేసును క్రిస్మస్ పండుగను ఇంకా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం కూడా మీకు భోజనాలు పెట్టి ప్రభుత్వ పరంగా మేము హాజరైనప్పుడు రాజవీర్ గారి, అదేవిధంగా మీ కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కోరారు. మాకు ఈరోజు ఇంత పెద్ద చర్చి మందిరం ఉన్నా మా యొక్క కేసు పండుగ కానీ, మా కార్యక్రమాలు నిర్వహించుకున్న సంపన్న వర్గం, ఒక్క కులం, ఒక జాతి కాదు, ఒక మతం కాదు, సంపన్న వర్గం ఈరోజు యేసు మతంతో మంచి మార్గంలో నడిపిస్తున్నారు. మాకు కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలని ఆ రోజు మన యొక్క పాస్టర్లు రాజవీర్ గారు, ఇతర సోదరులందరూ కూడా కోరడం జరిగింది. వారి కోరిక మేరకు నా ముందు ఉన్నది స్థలం అని చెప్పారు. ఆ స్థలము సిగ్గరేణి వారితో మాట్లాడి ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు, సంపద వర్గానికి ఉపయోగపడే విధంగా ఈరోజు పెళ్లిళ్ళు కానీ, అదేవిధంగా ఫంక్షన్స్ కానీ, అదేవిధంగా బర్త్డేలు కానీ, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు పేదలకు ఉపయోగపడే విధంగా
ఆ కమ్యూనిటీ హాల్ స్థలం నిర్ణయించి కట్టిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు కట్టించే శక్తిని, మీకు అలాంటి చేసే శక్తిని ఆ యేసు తొందరగా కల్పించాలని మీరు కూడా ప్రార్థనలు చేయాలని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిజాయితీగా ఉంటా, అవినీతిని పొందబెడతా, అక్రమాలు చేసిన వాడిని ఎవరిని కూడా వదలా. ఈ రోజు అదే ఆ యేసును కోరుకుంటున్నా. ఈ గడ్డ మీద ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతము దినదిన అభివృద్ధి చెంది హైదరాబాద్ సంగారెడ్డి తర్వాత అతి పెద్దగా అభివృద్ధి చెందే నగరం భూపాలపల్లి నగరమే. ఆ భూపాలపల్లి నగరం ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని కోరుతూ ఈరోజు తప్పకుండా నిజాయితీగా ఆ యేసు సాక్షిగా చెప్తున్నాం, నిజాయితీగా స్థలం కొరకు కొట్లాడతా సింగరేణితో ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పించి మనకు సంపన్న వర్గానికి అన్ని కులాలకు చెందే విధంగా మీకు ఏదన్నా ఫంక్షన్ అయినా మీటింగ్లైనా ఇందులో కూడా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులకు తావు లేకుండా ఒకే కాడ అందరినీ సభ చేసే విధంగా కమ్యూనిటీ హాల్ కట్టించే ప్రయత్నం మరి చేస్తారని మీ అందరికీ ఈ పండుగ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ మీలో మరి ఈ పండుగ ద్వారా విషయం చెప్పే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ మరి పాస్టర్ రాజవీర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యేసు చూస్తున్నాడు రాజవీర్ గారు, నిజాయితీకి సహకరించండి, అవినీతి పరులను పొందబెట్టండి. నిజాయితీకి సహకరిస్తే ఆ యేసు కూడా మీ కుటుంబం కానీ మీ ద్వారా వీళ్ళ కుటుంబాలు కానీ అభివృద్ధి చెందుతాయని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీలో అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు పేరున తెలియజేస్తా ఉన్నా.